హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కీలకంగా చూసుకుంటే విశాఖ జిల్లాలోని కీలకంగా చూసుకుంటే అరకు పాడేరు ఏరియాలో ఏవైతే గిరిజన తాండాలు ఉన్నాయో అంటే కొండ ప్రాంతాల్లో బ్రతికి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి మెయిన్గా అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏంటి, ఎంతవరకు కూడా నిధులు కేటాయించాం కాబట్టి పనులు జరుగుతున్నాయి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకనంటే గత నెలన్నర కిందట 2 నెలల సమయం అవుతుంది. 284 కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 137 గిరిజన తాండాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన తాండాలకి కూడా మెయిన్ గా రోడ్డు ఫెసిలిటీస్ కల్పించాలి అనేటట్టు వాళ్ళకి నిధులు కేటాయించడం జరిగింది. అయితే గతంలో 2018, 19 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్రలు అని చెప్పి చాలా ఏరియాలు తిరిగారు. అయితే అందులో అప్పుడు కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పాడేరు ఏరియా మీద నుండి వెళ్ళేటప్పుడు ఆ గిరిజన తాండాలో ఉండే ప్రజలు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని దాదాపుగా 7-8 కిలోమీటర్లు నడిపించి లోనకి తీసుకెళ్లారు. అయ్యా నువ్వు రావాలి, ఒక్కసారి మా సమస్యలు చూడాలి అనేటట్టు ఆయన లోనకి తీసుకెళ్లి అక్కడ వాళ్ళు తాగే నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీటి గురించి, వాళ్ళకి పడే కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించడం జరిగింది. ఇన్నేళ్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి తప్పితే ఎక్కడ కూడా గిరిజన తాండాల్లో ఉండే ప్రజలకి కనీసం కరెంటు సదుపాయాలు ఇద్దామని, రోడ్డు సదుపాయాలు ఇద్దామని, లేదంటే మంచినీటి సదుపాయాలు ఇద్దామని, లేదంటే చదువుకోవడానికి విద్య అందిద్దామని, వాళ్ళకి వైద్య సదుపాయాలు కల్పిద్దాం అనేటట్టు ఎక్కడా లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. అయితే ముందుగా పవన్ కళ్యాణ్ గారు మెయిన్ గా చూసుకుంటే గిరిజన తాండాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి మెయిన్ ముందు కావాల్సింది రోడ్డు. ముందు నడవడానికి రోడ్డు ఉంటే వాళ్ళు చాలా ఈజీగా ఏ పనికైనా సరే, చదువుకోవడానికి బయటకు వెళ్ళడానికైనా కానీ, లేదంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళడం కానీ, లేదనంటే ఏదైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా కానీ చాలా ఇమీడియట్ గా వెళ్ళగలుగుతారు. మొన్న 4 రోజుల కిందట కీలకంగా చూసుకుంటే ఒక వీడియో అనేది బాగా వైరల్ అయింది. అది ఏంటి అని అంటే గిరిజన ప్రాంతాల్లో ఉండే ఒక మహిళ ప్రెగ్నెన్సీ టైం అనేది దగ్గరకు వచ్చింది, అంటే డెలివరీ టైం అనేది చాలా దగ్గరకు వచ్చింది. ఆ మహిళని తీసుకువెళ్ళడానికి 2 వైపులా కూడా ఒక 4 వ్యక్తులు ఒక కర్ర ఉంటది కదా, బారుగా ఒక కర్ర ఉంటది, మధ్యలో దానికి డోలి కట్టి ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఆ కుర్చీని ఆ తాడు కట్టి వేలాడదీసి తీసుకువెళ్తున్నారు. 4 వ్యక్తులు అనకూడదు కానీ ఒక శవాన్ని మోసుకెళ్తే ఎలా మోసుకెళ్తారో సేమ్ అదే విధంగా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళని దాదాపుగా 10-12 కిలోమీటర్ల వరకు కూడా ఆ గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నుంచి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అలా చాలా మందిని గతంలో తీసుకొచ్చేటప్పుడు కొంతమంది నొప్పులు భరించలేక, కొంతమంది ఆరోగ్య పరిస్థితులు బట్టి దారిలోనే చనిపోయిన రోజులు అయితే ఉన్నాయి. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు కాబట్టి గత 4 రోజుల కిందట ఈ వీడియో అయితే చాలా దారుణంగా వైరల్ అయింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా ఈ గిరిజన ప్రాంతాలు ఏదైతే అరకు పాడేరు ఏరియాలో ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఆ గిరిజన ప్రాంతాలని సందర్శించడానికి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి ప్రత్యేకించి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చి ఇప్పటికి దాదాపుగా 5 ఏళ్లు దాటిపోయింది. 5 ఏళ్లు దాటిపోయినా కూడా ఆయన ఈ రోజు వెళ్ళి అక్కడైతే వాళ్ళ సమస్యలు అన్ని వినడం జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆ వీడియో 2018లో కీలకంగా చూసుకుంటే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఆ తాండాకి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు లోనకి తీసుకెళ్లి ఆ మంచినీళ్ళు తాగే మంచినీళ్ళు ఏవైతే ఉన్నారో అవి చూపించారో అప్పటి నుంచి కూడా వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మరీ దారుణంగా వైరల్ అవుతుంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ మీద నాకు నమ్మకం ఉంది, ఆయన చేస్తాడు, మంచి నాయకుడు, ఖచ్చితంగా ఇక్కడ వరకు వచ్చాడంటే మాకు ఏదో విధంగా ఉపయోగపడతాడు అని చెప్పి ఒక పెద్దావిడ, దాదాపుగా ఒక 70 ఏళ్ల పైచీలకున్న ఒక పెద్ద ఆవిడైతే పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పింది. ఎప్పుడు 2018లో చెప్పింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మొన్న 2-3 నెలల కింద కీలకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 284-87 కోట్ల వరకు కూడా సుమారుగా నిధులు అనేవి గిరిజన తాండాలు అంటే గిరిజన ప్రాంతాలు ఏవైతే కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి ప్రత్యేకించి నిధులు కేటాయించారు. నాకు అర్థమైన దాని ప్రకారంగా కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ముందుగా పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, మెయిన్గా గ్రామీణ నీటిపారుదల శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ఎందుకు తీసుకున్నారంటే వీళ్ళను ఉద్దేశించి తీసుకున్నారని చెప్పి నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకనంటే ఇలాంటివి అంటే బయట సమాజానికి కనిపించకుండా, బయట ప్రపంచానికి కనపడకుండా ఎంతో మంది ఇలా గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో చదువు సంధ్య లేకుండా అక్కడే బతికేసి, అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే చనిపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు అనేవి లేవు. స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి సరైన తిండి లేదు. కీలకంగా చూసుకుంటే వాళ్ళకి ఇంటికి కరెంట్ లేదు.
ఈరోజు మనం సిటీలో బతుకుతున్నందుకు చాలా అదృష్టవంతులను మనం అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళతో పోల్చుకుంటే మనం 100 రెట్లు అదృష్టవంతులని చెప్పుకోవాలి. కానీ వాళ్ళ పడ్డ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం మనకు తెలియకుండా ఈరోజు మన పేరెంట్సే కానీ లేదంటే మనకు జరిగిన అభివృద్ధి గవర్నమెంట్ తరపు నుంచి గత ప్రభుత్వాలు ఏవైతే కొంత చేసుకొచ్చినాయో అవి మనం కొంతవరకు కూడా అదృష్టవంతులని చెప్పుకోవాలి. కానీ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ రోజుకి కూడా కనీసం ఒక పాము కరిస్తే వాళ్ళకి వైద్యం చేయించుకోవడానికి దిక్కులేదు, లేదు ఒక జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి దిక్కులేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి సరైన తిండి లేదు. వాళ్ళు పండించుకున్న తిండి తప్పితే మనకలాగా నచ్చింది కొనుక్కొని తింటాం అనే పరిస్థితులు అయితే వాళ్ళకు ఉండవు. అలా ఎన్నో ఏండ్ల నుంచి కూడా అలా కొండ ప్రాంతాల్లోనే వాళ్ళు మట్టి మనుషుల్లాగే బతికేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి జరుగుతున్నట్టు నాకైతే కనిపించడం లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ గిరిజన ప్రాంతాల్లో ఉండే ఎవరైతే ఆ కొండ జాతి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా న్యాయం చేయడంలా. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట ఇచ్చారు, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆ ప్రాంతానికి ఈ రోజు వెళ్ళారు, అక్కడ సమస్యలు గుర్తించారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో అవన్నిటిలో కూడా మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు మేజర్ గా చేయవలసింది ఏంటంటే ముందు రోడ్లు, తర్వాత వాళ్ళకి చదువు, తర్వాత వైద్యం, తర్వాత మెయిన్ గా కరెంటు, మంచినీళ్లు, ఈ ఫెసిలిటీస్ కల్పిస్తే సరిపోద్ది. ఈ ఫెసిలిటీస్ కల్పించారంటే జీవితాంతం కూడా పవన్ కళ్యాణ్ పేరు అయితే మర్చిపోరు. ఖచ్చితంగా నాకు అర్థమైన దాన్ని బట్టి నేను కీలకంగా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ మాత్రం గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100కి 100% న్యాయం చేస్తారు.